అంటే అరెస్ట్ చేస్తే ఒకవేళ ఎన్ని రోజుల్లో అరెస్ట్ చేయొచ్చు ఏంటి? అరెస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నీ ఎప్పుడైనా. మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, పోలీస్ వాళ్ళు అవన్నీ చూస్తారా? వచ్చి ముందైతే నిన్ను అరెస్ట్ చేస్తారు. తర్వాత అవన్నీ అడుగుతారు. హ్మ్. సో, హ్మ్. ఇటువంటి వాళ్ళది ఏందంటే ముందే ఆయనకు అన్నీ తెలిసి జరుగుతా ఉంటాయి కాబట్టి గతంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా! ఉండదు. ఆయన ఎమ్మెల్యేగా హ్మ్. ఉన్నాడు కదా! హ్మ్. హ్మ్. రాజకీయ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లరు. వెళ్తే జైల్లోకెళ్తారు జయలలితలాగా. హ్మ్. కానీ అజ్ఞాతంలోకి వెళ్లరు. ఓకే. సో, నేను ప్రాస కోసం ఒక జయలలిత పేరు తీసుకున్నాను. కానీ అనేక ఓకే. మంది అవును. పొలిటీషియన్స్ ఉన్నారు. సో, నేనేమంటానంటే ఇతను అంతర్జాతీయ ఉన్నత విద్య అభ్యసించినటువంటి ఈయన జైలు పక్షిగా మారతాడా లేడా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఈ ఫార్ములా కార్ రేస్ వచ్చేసరికల్లా ఈ కార్ రేస్ అనే ఆటనే ఈ తెలంగాణకు సూట్ కాదండి ఇక్కడ యువతకి. అవును. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రాక్ నిర్మాణం 3 కిలోమీటర్లు నిర్మించినాక అది కూడా వంకర టింకర ఉంది. దానికి ఒక 150 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు కానీ అది ఈ రోజైతే ఏం యూస్ఫుల్ లేదు. అవును. దాన్ని ఎక్కడో సిటీ అవుట్స్కర్ట్స్లో నిర్మించి కొత్తగా ట్రాక్ ఏర్పాటు చేసి రేపు ఏదన్నా రెంట్స్కి వేరే వాళ్ళకి ఇచ్చినట్టు అయితే ఏమన్నా అవును. ఉండేదేమో కానీ ఇంకోటి ఏంటంటే ఈ